వస్తామండి రామన్న అన్నారు. వెళ్ళారు, దుక్కు దున్నిండ్రు, పంట పండించారు. ఇక ఆకు 60 వేలు, కొమ్మ 1,00,00,000 వేలు, పూత పింద తొలదూగుతుంది. అర్ధరాత్రి వేళ శ్రీరామచంద్రుడు అయోధ్య నగరంలో ఉండి పారదోషి చూసే వరకల్లా గుమ్మడి పాదులు కురవంటి వర్షాలు కురుస్తున్నాయి, ఎలవంటి వర్షాలు ఏలుస్తున్నాయా. మరి శివుడు వరము చేత జన్మించిన మహానుభావులు కదా, మా పుణ్యాత్ములు కాబట్టి ఆకు 60 వేలు, కొమ్మ 1,00,00,000 వేలు, పింద పూత బ్రహ్మాండం. మరి గుమ్మడికాయలు బండితే ఇంకా నా మాట అంటరా, ఆంజనేయ గుమ్మడ పాది పెట్టింది గుర్తు లేకుండా మాయం చేసి రాపో. ఆంజనేయుడి పోయిండు, గుమ్మడికాయ పెట్టింది పాది గుర్తు లేకుండా మటో మాయం చేసి గుమ్మడికాయల పంటలే. 6 నెలలు గడిచి శ్రీరామచంద్రుడు చూసిండు. మరి పంట పండించినట్టయితే వాళ్ళు పండ్లు కట్టుకొని వచ్చేవాడు. పంట పండలేదు కాబట్టి వాళ్ళ ఇంట్లో వాళ్ళే ఉన్నారు. చాలా పోయి చూస్తే పంట పండలే.